వస్తున్నారు అనేటువంటి అలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా. సిపిఎం ప్రజా చైతన్య పాదయాత్రలో ప్రజలందరూ సమస్యలు వివరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో సిపిఎం నేతలు పాదయాత్ర కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వాటి పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఈ పాదయాత్ర చేపట్టినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ, గొర్ల రామకృష్ణ, క్రాంతిబాబు, శ్రీనివాస్, నాయకులు మల్లెపూడి ఆంజనేయులు, షేక్ పాదుషా, ఎం వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రజా చైతన్య పాదయాత్ర ఫిబ్రవరి 26వ తారీఖున ప్రారంభమై మార్చి 23 వరకు అంటే 26 రోజుల పాటు 650 కిలోమీటర్లు జిల్లాలో ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది. జిల్లాలో ప్రధానంగా ప్రజలు ఇళ్ల స్థలాల సమస్య మీద ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇళ్ల స్థలం కానీ, ఇంటి పట్టా కానీ, హౌసింగ్ లోన్ కానీ, టిడ్కో ఇల్లు కానీ, విద్యుత్తు స్మార్ట్ మీటర్ కానీ, భారాలు కానీ, లేకపోతే జల కాలుష్యం, ఇటువంటి సమస్యల మీద ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి ప్రజా సమస్యలు అన్నింటి పరిష్కారం కోసం కూడా ఈ యాత్రని నిర్వహిస్తూ ఉన్నాం. అంటే ప్రజలు చెప్పింది వినడం, అలాగే సిపిఎం పార్టీగా వాళ్ళకి దానికి పరిష్కారం చెప్పడం, రాబోయే కాలంలో ప్రజలను ఐక్యం చేసి ఈ సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున ఉద్యమాలు చేపట్టాలని చెప్పేసి నిర్ణయించాం. ముగింపులో 23వ తారీఖున కలెక్టరేట్ దగ్గర పెద్ద సభ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజానీకం అందరూ కూడా, అన్ని తరగతి ప్రజలు కూడా ఈ ప్రజా చైతన్య పాదయాత్రకి పాల్గొని మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి